హలో అందరికీ హ్యాపీ మార్నింగ్ అండ్ హెల్తీగా టేస్టీగా ఎలా కొన్ని రెసిపీస్ చేసుకోవాలో పెడుతూనే ఉన్నానండి డైలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సింపుల్గా ఎడిటింగ్ లేకుండా ఫిల్టర్స్ చేయకుండా చేస్తున్నందుకు ఈజీగా అనిపిస్తుందని చాలామంది కమెంట్ చేస్తున్నారు. ఐఎమ్ సో బ్లెస్డ్ ఫర్ ఇట్. సో రెసిపీస్ అన్నీ పోస్ట్ చేశానండి. ఇవాళ మార్నింగ్ హార్వెస్ట్ చేసుకున్న తోటకూర వండేసాను. బనానా ఇంట్లోవే వాటితో ఒక రెసిపీ చేశాను డ్రై ఫ్రూట్స్ వేసుకొని. సో డ్రై ఫ్రూట్స్ ఎలా చేయాలో కూడా ఒక రెసిపీ పోస్ట్ చేశాను. అండ్ ఇందాక చూపించిన పూలు ఉన్నాయి కదా, మందార పూలు, అవి పూజకి నిన్న పెట్టినామన్నమాట. సో అవన్నీ వాలిపోతే అవి పూజకి మిగిలిన తమలపాకులతోని గ్రైండ్ చేసుకొని హెయిర్ ప్యాక్ చేసుకున్నాను. ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. సో మిగిలిన పోయి వాటి తిని మళ్ళీ ఎలా రీయూజ్ చేసుకోవాలి, హార్మ్ఫుల్ కాకుండా సబ్స్టెన్స్ అన్నీ ఎలా డిస్పోజ్ చేసుకోవాలి, చెట్లకు ఎరువు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా పెడుతున్నాను. మన డైలీ లైఫ్ స్టైల్లోనే చిన్న చిన్న మార్పులతోని హెల్తీగా ఎలా బిల్డ్ చేసుకోవాలి లైఫ్ అనేది పోస్ట్ చేస్తున్నాను. సో ఎంచక్క ఇంకో శ్రావణ శుక్రవారం వచ్చేసింది. లాస్ట్ టైం పూజకి పెట్టుకున్న శారీని ఇవాళ కట్టేసుకొని కలశం తీసేసి కొబ్బరికాయ కొట్టుకొని మా వారి దగ్గర బ్లెస్సింగ్ తీసుకొని ఎంచక్క సెలబ్రేట్ చేసుకున్నాను. లాస్ట్ టైం ఏంటి అంటే ఫామ్ హౌస్కిలో పూజ చేసుకొని వచ్చి ఇక్కడ పూజ చేసుకున్నాను. ఈసారి ఏంటి అంటే ఇక్కడ పూజ చేసుకొని మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ పూజ చేసుకుంటున్నాం అనమాట. సో అనుకోకుండా ఇలా జరిగింది. యాక్చువల్గా మేబీ అమ్మవారు నాతోని అక్కడ ఇక్కడ 2 సార్లు పూజ చేసుకుంచుకోవాలనుకుందేమో, ర్యాండమ్గా అస్సలు అనుకోలేదు. ఆ బిఫోర్ డే రోజు పోయినసారి శుక్రవారం బిఫోర్ డే థర్స్డే రోజు అక్కడే స్టే చేసాము. సో ఇంకా ఈ శుక్రవారం చేసేసుకుందామని మా హస్బెండ్ ప్రోత్సాహం వల్లనే ఆ రోజు చేశాను. ఎందుకంటే పిల్లలకి 3 days హాలిడేస్ ఉన్నాయి, ట్రిప్కి వెళ్దామని ప్లాన్ ఉండే. సో అది క్యాన్సిల్ చేసుకొని పూజ చేసుకున్నాం అనమాట. తర్వాత అక్కడ పూజ చేసుకొని వచ్చి మళ్ళీ మేము రెగ్యులర్గా స్టే చేసే ఇంట్లో పెద్దగా పూజ చేసుకున్నాను. సో మళ్ళీ ఇవ్వాలి ఏంటి అంటే అసలు ఫామ్ హౌస్కి వెళ్ళే ప్లాన్ లేకుండే. సో ఫామ్ హౌస్ మాకు ఇవి వాళ్ళ స్కూల్ పక్కనే ఉంటుంది. సో కివి ఏదో మర్చిపోతే వాడికి ఇవ్వడం కోసం అని వెళ్ళి పూజ అయిపోగానే వెళ్ళి మళ్ళీ అక్కడికి వాడికి ఇచ్చిన తర్వాత ఫామ్ హౌస్కి వెళ్దాము అని వెళ్ళిన తర్వాత అప్పటికప్పుడు పూజ చేసుకోవాలని అనుకొని మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న వాటితోనే అక్కడ కూడా పూజ చేసుకున్నాను.